హైవేస్ అఫ్సర్ అలీ ఖాన్ నిన్న ఈ సందీప్ ఘోష్ అనేవాడిని అరెస్ట్ చేసినప్పుడు ఇతను కూడా ఉన్నాడు. ఇతను ఎవరు? అడిషనల్ సెక్యూరిటీ సందీప్ ఘోష్కి. ఇతను బెయిల్ అడిగితే బెయిల్ ఇవ్వాల. ఇదంతా పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఆర్జికర్ మెడికల్ కాలేజీకి ఎక్విప్మెంట్ సప్లై చేసే బ్యాచ్. వాళ్ళకి బెయిల్ ఇవ్వాల. సందీప్ ఘోష్ అనేవాడికి బెయిల్ ఇవ్వలేదు. సిబిఐ వాళ్ళు 10 రోజులు కస్టడీకి అడిగారు. 10 రోజులు కాదు అని చెప్పేసి 8 రోజులు కస్టడీకి ఇచ్చి నిన్న రేపు 10వ తారీఖుకి వాయిదా వేశారు. అంటే ఆ రోజు మరలా కోర్టులో వాదనలో రిమైనింగ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాల్సింది తెలుసా, ఈ అఫ్సర్ అలీ ఖాన్ ఉన్నాడే కింగ్ పిన్ ఇక్కడ ఇతనే. ఈ డాక్టర్ హత్యకే సంబంధించి కానీ, ఈ హాస్టల్ జరిగే అవకతవకలకు సంబంధించి కానీ, శవాలు అమ్ముకునే విషయంలో కానీ, సందీప్ ఘోష్కి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మధ్య సమన్వయకర్త కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది చెప్తే అక్కడ ఇక్కడ సందీప్ ఘోష్ తరఫున చేయించడం కానీ మొత్తం ఇతనే. నేను క్రాస్ చెక్ చేశాను. ఇంకేదన్నా కరెక్షన్ ఉన్నా ఇంకేదైనా ఎడిషన్ తర్వాత అని చెప్తా. వీడియోకి ఇంటెన్షన్ చెప్పిన మమతా బెనర్జీకి ఆల్మోస్ట్ ఇక ఉచ్చు బిగిసినట్టు లాక్ అయినట్టే. సిబిఐ వాళ్ళు ఇప్పటికే చాలా కీలకమైన డాక్యుమెంట్లు సందీప్ ఘోష్ నుంచి తీసుకున్నారు. 2 సార్లు పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు. అండ్ అన్నింటికి మించి ఈ ఆర్జికర్ ఆసుపత్రి అనే దానిని అడ్డు పెట్టుకొని ఏ మాఫియా అయితే ఆర్గాన్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఎక్విప్మెంట్ మాఫియా, మెడికల్ మాఫియా అన్నీ కూడా ఇప్పుడు బయటపడబోతా ఉన్నాయి. నాకు తెలిసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, మమతా బెనర్జీని పాతాళానికి తొక్కే విధంగా ఇప్పుడు సిబిఐ నిజాలు రాబట్టబోతా నాకు అనిపిస్తుంది. అఫ్సర్ అలీ ఖాన్ అనేవాడు ఈ టీఎంసీలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం నాయకులతో కలగలిపి ఒక పెద్ద మాఫియాలాగా ఏర్పడి అతను చేసిన అరాచకాలు మామూలుగా లేవంట. అవన్నీ ఇప్పుడు సందీప్ ఘోష్ కనుక బయట పెడితే ఓకే, లేదంటే ఇంక అంతే సంగతులు. ఎందుకంటే అఫ్సర్ అలీ ఖాన్ని కనుక అదుపులోకి తీసుకొని వాడిని కనుక ప్రాపర్ వేలో లైట్ డిటెక్ట్ టెస్ట్ కనుక కండక్ట్ చేస్తే అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయి. అవసరమైతే నార్క్ అనాలిసిస్ టెస్ట్ కూడా పెట్టచ్చు. నార్క్ అనాలిసిస్ టెస్ట్ అన్నప్పుడు కొన్ని కెమికల్స్ బాడీలు ఇంజెక్ట్ చేస్తారు. అది కూడా చేయాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అటువంటి కొంతమంది ఈ అఫ్సర్ అలీ ఖాన్ అనే వాడి గురించి నాకు చెప్పింది ఏంటంటే, వీడి పేరుకే సందీప్ ఘోష్ పక్కన ఒక అడిషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నట్టుగా ఉంటాడు, మొత్తం నడిపించేది వీడే, అందుకే ఆ పోస్ట్ ఇచ్చారు మమతా బెనర్జీ దగ్గర ఉండేవాడికి అని అంటున్నారు. సో ఈ దేశాన్ని కుదిపివేసే ఒక కుంభకోణం బయటపడబోతుంది ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎవ్రీ మంత్ కొన్ని కోట్ల తాలూకు ఆర్గాన్స్ కానీ, శవాలు కానీ వేరే వేరే చోట్లకు వెళ్ళటం, బంగ్లాదేశ్కి అయితే ఇంకా చాలా చాలా వెళ్తూ ఉంటాయి. మమతా బెనర్జీ చూడండి, అసలు బంగ్లాదేశ్ నేను పుట్టిల్లు అనుకుంటుంది. నేను అత్తింటికి వచ్చి ఉంటున్నాను, నా పుట్టింటి వాళ్ళు నాకు కావాలి కదా అన్నట్టు ఎన్ని చాడా పంపడం, ఆయన చెడ తెచ్చుకోవటం. దేశానికి పెట్టిన ఈరోజు అది పెద్ద శని అంటే మమతా బెనర్జీ. మన భారతదేశంలో పనికిమైన దిక్కులు రాజకీయ పార్టీలు ఉన్నారంటే ఫస్ట్ ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ. సరే, రిమైనింగ్ మరలా డిస్కస్ చేద్దాం. సందీప్ ఘోష్ గారిని తీసుకెళ్లిపోయినారు సిబిఐ కస్టడీకి. అఫ్సర్ అలీ ఖాన్ గారికి బెయిల్ ఇవ్వలేదు. ఇంకా గట్టిగా కనుక విచారిస్తే ఇంకా ఎన్ని బయటపడితే నాకు ఊహకే అందటంలో